మట్టి గణపతులే మన దళపతి అని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని బాలసముద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితి పర్వదినములు పురస్కరించుకుని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రజలకు ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్బీహెచ్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మదర్ తెరీసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలకు బదులు మట్టి గణపతులను పూజించాలని కోరారు. ఎన్నికి రాజాను इसमें पीछे आ रही स्क्रीन आ रहा स्क्रीन आ रहा अरे स्माइल आ रहा है अरे बोल अंगट వైర్ కి పాట పాడారా బండి సంజయ్ గారు నిన్న మాట్లాడేటప్పుడు సాయంత్రం రాత్రిపూట పాదయాత్ర చేస్తున్నారు, ప్రజలకు అవపడకుండా చేస్తున్నారు అని అంటే 5 గంటలకే రాత్రి అవుతుందంటే అతనికి రేచీకట్టి ఉండాలి, లేదంటే కళ్ళని అవపడకపోయి ఉండాలి. మేము చేస్తున్న పాదయాత్ర దేని గురించో ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. మేము చేస్తున్న పాదయాత్ర మీరు చేసిన దొంగతనాలు, మీరు ఓట్ చోరీ ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద 300 ఓట్లు అడ్డదారిలో గెలిచిన విలువ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళ కళ్ళకు అవపడట్లేదా? బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు ఏం పాపాలు చేసినారు, మేము అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలకు వివరించడానికే ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఆ పాదయాత్రలో పోయేటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం, మేము చేసిన అభివృద్ధి మాకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నది. వీళ్ళు చేసిన దొంగతనాలు, వీళ్ళు చేసిన పాపాలు, మేము చేస్తున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకు 6 గ్యారంటీలు మేము కార్డ్స్ ఇచ్చినాం, దాని మీద మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్ చేసేటివి కూడా మీకు చెప్తాం మరొకసారి మీ ద్వారా. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయంలో అదృష్టం ఉండాలి. వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు చేసిండ్రు, మీరు చేసిండ్రా? యూత్ కాంగ్రెస్ చేసిండ్రు, మీరు చేసిండ్రా? ఇవాళ పీసీసీ అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేలుగా అందరికి అవకాశం రావాలని ఏం లేదే. మేము 40 ఏళ్ళకి కష్టపడుతున్నాం, మొన్న వచ్చింది అవకాశం. అంటే ఓపిక ఉండాలి, అవకాశాలు వచ్చే వరకు ఉండాలి. పదవులు ఉంటేనే రాజకీయాలు చేస్తారనుకుంటే ఎట్లా? రాజకీయాలు చేస్తూ ఉంటే పదవులు వస్తాయి అనుకుంటే వాళ్ళం మేము. మీరు పదవుల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు మీరు. మీకు చరిత్ర లేదు, పాడలేదు. మాకున్నది చరిత్ర. గాంధీ కుటుంబం నుంచి మొదలు పెడితే నేటి దాకా ప్రాణత్యాగాలు చేసి పార్టీకి చరిత్ర ఉన్నది. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర ఉన్నది. మాకు 1.25 లక్షల చరిత్రలే. మీకేమున్నాయి? మత కళలు రెచ్చగొట్టడం, కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీకు వేరే చరిత్ర లేదు. అందరికీ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితికి ప్రత్యేకత ఉన్నది. సుమారు నియోజకవర్గానికి 30,000 మట్టి వినాయకులు ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావటం నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా చేతుల నుంచి వెళ్ళి ఇలా మట్టి వినాయకులని మేము 30,000 మా నియోజకవర్గంలో ఫ్రీగా సప్లై చేస్తున్నామన్నట్టు చాలా సంతోషంగా ఉన్నారు. పర్యావరణ కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. ప్రపంచానికి పెనుముప్పు ఉన్నది ముందు భవిష్యత్తు. ఈ యొక్క ప్లాస్టిక్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదం పోచి ఉన్నది. కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచడం, మట్టి వినాయకులను పెంచడం, మట్టి వినాయకులను పెట్టుకోవటం, భక్తి ఏదైనా ఒకటే భక్తి. కానీ ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో ఏమున్నది, అక్కడికి పోయి ఎవరు తెచ్చుకోవాలి, ఇక్కడికి పోయి ఏమున్నది, 10 రూపాయలు పెడతానో 100 రూపాయలు పెడతానో వస్తుంది కదా అని ఆలోచనతోటి మనము భవిష్యత్తు ఆలోచన లేకుండా పోవటం వల్ల చాలా ప్రమాదం ఉన్నది. వీటన్నిటిని కూడా మనందరం కలిసి పోరాటం చేయాలి వీటి మీద. ఇక ముందు కూడా రాబోయే రోజులలో ఇంటి పర్మిషన్ కావాలంటే 6 నెలల ముందు అప్లై చేయాలి. 6 చెట్లు పెంచి
ఇస్తేనే పర్మిషన్ ఇచ్చే విధంగా కూడా మేము మేయర్ గారు కానీ కమిషనర్ గారు కలెక్టర్ గారు మేము అందరం కూడా కలిసి మాట్లాడుకొని దానిలో నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పోరాటం చేయడానికి మేము ముందుకు పోతున్నాం. మీ అందరికీ కూడా మరోసారి వినాయక చవితి